వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మండలం రావులవలస గ్రామానికి చెందిన పైల సుందర్రావు ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పరీక్షలు డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆయన తన గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సుందర్రావు విజయం సాధించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని గ్రామస్తులు పేర్కొన్నారు. అసెంబ్లీ సభలో మాట్లాడకుండా రోడ్లపై వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రజల సమస్యలపై చర్చించాలంటే సభకు రావాలని, ప్రతి అంశంపై మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలుపై రాజ్యాంగబద్ధ అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని 1వ డివిజన్ సుబ్బారావుపేటలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి మద్దతుగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మాజీ రాష్ట్ర ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు పలువురు నాయకులు గుంటూరులోని అంబటి నివాసానికి బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు లేదా నాయకుడికి సమస్య వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురి చేసిన పులిని విశాఖ జూ పార్కుకు తరలించారు. తూర్పు గోదావరి జిల్లాలోని కూర్మాపురం గ్రామంలో పట్టుబడిన ఈ పులిని అటవీ శాఖ అధికారులు ప్రత్యేక వాహనంలో విశాఖ జూ పార్కులోని యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు. పులిని ప్రత్యేక బోన్లో ఉంచుతున్నట్లు జూ పార్క్ అధికారులు తెలిపారు. పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ సీతారామ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఆలయ పెద్దలు అభివృద్ధి కోసం తనను సంప్రదించారని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఆలమూరు మండలం కలవచర్ల గ్రామంలో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజల సౌకర్యార్థం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. నాణ్యతతో పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అయినవెల్లి మండలం సిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిఆర్పీలకు విద్యాంజలి 2.0 పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎంఈఓలు శ్రీనివాసుల అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సేవకులు దాతల సహకారం ఎలా పొందాలో వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, మెరుగైన విద్యా ఫలితాలకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ శిక్షణలో ఎన్ గణేష్ రావు, జి సాయి శ్రీనివాస్ ఆర్పీలుగా వ్యవహరించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని విచారణలో తేలిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని గౌతవరం గ్రామానికి 70 లక్షల రూపాయల వ్యయంతో నూతన రోడ్డు నిర్మాణానికి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజుబాబు కూడా పాల్గొన్నారు. ప్రజా అవసరాల నిమిత్తం చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణానికి కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు.